బాగా యవ్వనంలో ఉన్నావు నువ్వు, ఒక కోడి తినగలిగిన స్థితి ఉంది. మామూలుగా అయితే 2 కాళ్ళు 3 ముక్కలు 4 ముక్కలు తింటాం. అట్లాంటిది పూర్తిగా ఒక కోడి తినగలిగిన శక్తి ఉంది. ఆ రోజున కోడి కాలు కూడా మన దగ్గర డబ్బులు ఉండవు, ఒక కాలు కూడా మన దగ్గర డబ్బులు ఉండవు. ఆకలితో ఎవడన్నా తింటూ చూస్తే నాలుకెమ్మట కార్చుకుంటూ బాధపడుతుంటాం. లేదు పొరపాటున ఉన్న పార్టీకి పిలిస్తే అక్కడ 4 ముక్కలు తినేసి వచ్చేస్తుంటాం. బాగా సంపాదించేప్పుడు 50-60 ఏళ్ళ వయసు వచ్చింది, పైసలు జమాయిని కొద్దిగా వృద్ధి పొందుతాయి కదా. ఇప్పుడు నువ్వు కోడి తిందామని కోరిక నీకు పూర్తిగా కొనగలిగి ఒక కోడిని కొని తినగలిగిన పరిస్థితి ఉన్నా నీకు అది హజం కాదు. ఏమైందిరా అయ్యా? ఇప్పుడు కూడా ఆకలితోనే ఏడుస్తున్నావు నువ్వు, అంటే తీరని కోరికతో. దాన్నే తృష్ణ అన్నారు. అన్నీ భగవంతుడు మనకి ఇట్లా అంత దూరంలో చూపిస్తూ ఉంటాడు. ఇది చూసుకుని చొల్లు కార్చుకుంటూ మనం పరిగెడుతూ ఉంటాం. ఒకసారి ఎప్పుడు అందిస్తాడు, మళ్ళీ లాగుతాడు. అది లాగితే 10 ఏడుపులు వెళ్ళిపోయే వరకు అది అట్టగా ఉంటుంది. మన జరిగిన ఒక్క మంచిని ఆలోచించుకుని 10 దుఃఖాలను మింగుతూ బతుకుతూ ఉంటాం. ఇంకా రేపు మంచిది వస్తుందేమో, ఇంకా రేపు మంచిది వస్తుందేమో, ఇంకా మంచిది రేపు వస్తుంది, ఈలోపు సావడం అయిపోతుంది. అరే వాళ్ళకి దొరికిందిరా చాలు, ఇంతవరకు పరమాత్మ దయ అనుకుని కూర్చున్న రోజున ఎల్లుండి నుంచి నీకు రావడం మొదలవుతుంది. నీకు చెప్తున్నా నేను, దయచేసి వినండి.